అందరికీ మరొక ముఖ్యమైన మనవి, గ్రహగతుల రీత్యా ఈ సంవత్సరం ఎండాకాలం చెండ ప్రచండంగా ఉంటుంది. గతంలో కని విని ఎరుగనటువంటి ఎండల్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం. నీటి కరువు సాగునీటికి తాగునీటికి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యుత్ కోతలు కూడా అధికంగానే ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఉన్నదానికన్నా రెట్టింపయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అందరూ ముందు జాగ్రత్త పాటించి నిత్యావసర వస్తువుల్ని నిల్వ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇబ్బందులు పడకుండా జాగ్రత్త వహించండి. ఎప్పుడూ లేనటువంటి ఎండాకాలాన్ని చూడబోతున్నాం. ఈ విషయాన్ని గత సంవత్సరం పంచాంగంలోనూ ఈ దుర్ముఖనామ సంవత్సర పంచాంగంలోనూ చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. తదుపరి తులారాశి. శుభకార్యాల్లో పాల్గొంటారు. తక్కువ పెట్టుబడితో నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. మీకు అండగా నిలబడతారని ఆశించిన వర్గం వారు సకాలంలో అందుబాటులో లేకపోవటం వల్ల లోటుగా పరిణమిస్తుంది. మీలో మొండితనం పట్టుదల అధికమవుతున్నట్టుగా భావిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు లభిస్తుంది. నూతనమైన బ్యాంక్ అకౌంట్ను ప్రారంభిస్తారు. వాయిదాల్లో ఉన్న కోర్టు కేసులు అనుకూలమైన మలుపు తిరుగుతాయి. ఓర్పు సహనాల విలువ తెలిసి వస్తుంది. నిత్యం తెల్లజిల్లేరు ఒత్తులతోటి గణపతి సన్నిధిలో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమంలో అందరూ పాల్గొని శుభప్రదమైన ఫలితాలు పొందాలని కోరుతున్నాం. వివరాలకు ములుగు.com ని సంప్రదించండి.